నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను సమన్విత ముందుగా ప్రధాన అంశాలు వివేకానంద వారధిపై భారీ వాహనాలు తిరగనివ్వం వంతెనపై బైఠాయించిన 5 లంక గ్రామాల ప్రజలు ప్రమాదభరితంగా గుమ్మలదొడ్డి శివారు మలుపు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి కన్నుల పండుగగా చిన్న వెంకన్న రథోత్సవం పురవీధుల్లో ఊరేగిన స్వామి అమ్మవార్లు ఇక వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం తాణిలంక వివేకానంద వారధిపై గ్రామస్తులు ఆందోళన చేశారు. ఆయిల్ ఇండియా కంపెనీ భారీ వాహనాల రాకపోకల వల్ల వంతెనకు నష్టం జరుగుతుందని 5 లంక గ్రామాల ప్రజలు వారధిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఆర్టీఓ గణేష్ కుమార్ గ్రామస్తులకు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. వరకు తీసుకెళ్తే ఎటువంటి ఇబ్బంది లేదన్నది మన మనసులో అవగాహన. అని చెప్తాను అన్నాడు ఆయన. అన్న తర్వాత మరి 30 టన్నుల కంటే ఎక్కువ వెళ్తే ఏంటన్నాను. వెయిట్ వేసిన తర్వాత ఆ రసీదు అక్కడ చూపించాను. ఈరోజు మరి తటస్థంగా ఇండియన్ ఆయిల్ కంపెనీ వాళ్ళు వచ్చి ఎవరికి తెలియకుండా అక్కడ స్టేషనరీ కట్టడం, మరి అక్కడ లంక టాండేలంక అని చెప్పేసి సరిహద్దుల్లో కూడా ఎక్విప్మెంట్స్ పట్టుకొచ్చి పెట్టడం, ఎవరికి కూడా ఇంటిమేషన్ లేకుండా చేయటం అనేది చాలా హాస్యాస్పదకం. అదేవిధంగా ఇక్కడి నుంచి కడకంటూ అంటే ఎక్కడి నుంచి అంటే ఇక్కడ మన టాండేలంక పరిధి నుంచి కొంతవరకే కరకట్టేశారు. ఇంకా 400 మీటర్లు కరకట్ట వేయాలి. కరకట్ట వేయకుండా ఉండవల్ల ఏమవుతుందంటే టాండేలంక దగ్గర నుంచి వచ్చినటువంటి గోదావరి ఏదైతే ఉందో సుమారుగా పల్లం ఇటు ఉంది కాబట్టి ఇక్కడ పొట్టి లంక కానీ అంటే కొండకుదురు కానీ ఈ గ్రామాలన్నీ ముంపు బారిన పడి గోదావరి కూడా మరి గొట్టి తెగిపోయే పరిస్థితులు ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మాజీ పార్లమెంటు మరియు మంత్రివర్గ సభ్యులు చేగుంటి వెంకట హరరామయ్య జోగయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానంపై పుస్తకం రచించి నవంబర్ 1వ తేదీన మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి చేతుల మీదుగా ఆవిష్కరింపచేయనున్నట్లు తెలియజేశారు. 60 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రని ఓ పుస్తకంగా రాయటం జరిగింది. ఈ పుస్తకాన్ని నవంబర్ 1వ తారీఖున పాలకొల్లులో ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఈ పుస్తకాన్ని నా అభిమాన రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారికి అంకితం చేయటం, ఆ పుస్తకాన్ని రామారావు గారు కూతురైనటువంటి పురంధరేశ్వరి దేవి గారు ప్రారంభించడం ఆ చేతులతో నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకావిష్కరణ మహోత్సవానికి అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా ప్రముఖులందరినీ కూడా ఇన్వైట్ చేసి మొత్తం 55 మంది ప్రముఖులు ఈ ఆవిష్కరణ మహోత్సవానికి అటెండ్ అవ్వడం. 5 సంవత్సరాల రాజకీయ చరిత్రలో జరిగిన అనేకమైన సంఘటనలు ఈవేళ జనరేషన్కి చాలామందికి ఏం జరిగిందో కూడా తెలియదు. ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి విషయాలు ఎన్నో నేను దీంట్లో ప్రస్తావించడం జరిగింది. నిత్యం వేలాది వాహనాలు తిరిగే రహదారి మార్గం ఇరువైపులా తుప్పలు పెరిగి మలుపులో ఎదురుగా వచ్చే వాహనాలు కానరాక ప్రమాదాలకు నిలయంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామ శివారు మలుపు వాహన చోదకులకు తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. వెంటనే దీనిపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ చైర్పర్సన్ చింతకాయల అనిత అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ సన్యాసపాత్రుడు, వార్డుల కౌన్సిలర్లు ఎజెండాలో అంశాలపై చర్చించారు. కౌన్సిల్ వారు ముందుంచడం అనేది. నర్సీపట్నం 5వ అంశం. నర్సీపట్నం సంఘంలో త్రాగునీటి సరఫరాలో భాగంగా నీటిని శుద్ధి చేయడం కౌన్సిల్ క్లోరిడేషన్ త్రాగునీటి నందు ఉన్న బురదను తొలగించడానికి కౌన్సిల్ కెమికల్ 2015 వరకు బిఎస్ కెమికల్స్ వారి ద్వారా చేపట్టకు మరియు ఆగస్టు 2015 నుండి మార్చి 2016 వరకు టెండర్ పిలిచేందుకు ఆమోదం తెలిపి ఉన్నారు. చేయటకు మైక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ ట్రాక్టర్లకు అమర్చటగాను మైక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ 4 కొనుగోలు చేయటకు మీటింగ్ ఉంది. అది కాకుండా కొద్ది మధ్య పేపర్స్ వచ్చే పూర్తిగా రాలేదండి. కార్తీక స్టాప్ అవుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఒక కొత్త విధానంగా చేయాలని మినిస్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మన కమిషనర్ గారికి. గోదావరి పుష్కరంలో వారు చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త పద్ధతిలో చేద్దాం ఇప్పుడు కాకుండా అని చెప్పేసి ప్లాన్ చేసి లైటింగ్ ఆల్రెడీ మనం ఎల్ఈడి లైట్స్ ఫుల్గా ఉన్నాయి. రిమైనింగ్ కూడా ఏమంటే లైటింగ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పారు. 2 షవర్ బాక్స్ పెట్టమన్నారు. మన గోదావరి పుష్కరాలు పెట్టాం. ఇదంతా కూడా మున్సిపాలిటీ నుంచి ఏమి మీట్ అవ్వట్లేదు. మాకు ఏం ఖర్చు లేకుండా డైరెక్ట్గా పంచాయతీ మినిస్టర్ గారు మన ఆర్టీఎఫ్ఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే రాజమండ్రి నుంచి వస్తున్నాయి. అక్కడ టెంపరీగా బయట టాయిలెట్స్ ఒకటి పెడతాను, లేడీస్ డ్రెస్సింగ్ రూమ్స్ ఒకటి ఏర్పాటు చేస్తాను, షవర్ బాక్స్ కూడా పెడతాను. ఎవరన్నా పెద్దవాళ్ళు కానీ ముసలివాళ్ళు కానీ ఎవరన్నా నీళ్ళకి వెళ్ళే ఇబ్బంది ఉన్నా. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ఆంధ్రప్రదేశ్ కోసం ప్రవేశపెడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ప్రధానిపై విమర్శలు చేయడం సరికాదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కోసం కేంద్రం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంటే ఇక్కడ నాయకులు మాత్రం ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారని విమర్శించారు. 24/7 కరెంట్ ఇవ్వడం మూలంగా, నిరంతరం కరెంట్ ఇవ్వడం మూలంగా 6 లక్షల మంది కరెంటుకి మన రాష్ట్రంలో అప్లై చేస్తున్నారు హౌస్ హోల్డర్స్. ఎల్ఈడి బల్బులు బయట దేశాల నుంచి వస్తున్నాయి. అవి 10 రూపాయలకి అన్ని చోట్ల ఇస్తున్నారు. కానీ ఈ దేశంలోనే ఎల్ఈడి బల్బుల యొక్క కంపెనీ కూడా ఇక్కడే ఇండస్ట్రీ కూడా పెట్టబోతున్నారు త్వరలో. సోలార్ యొక్క ఇండస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీ 1,00,000 మెగావాట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఈ సోలార్ పవర్ని పెట్టాలనేటువంటి ఆలోచన మూలంగా మన రాష్ట్రంలో 2 సోలార్ ప్యానల్ యొక్క యూనిట్స్ వస్తున్నాయి. ఒకటి విశాఖపట్నం, 2 రాయలసీమ జిల్లాలు. క్యాపిటల్కి 1850 కోట్లు ఇచ్చామని చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పారు ప్రధానమంత్రి గారి యొక్క సమక్షంలో. దయచేసి అట్లనే వెంకయ్యనాయుడు గారు 1000 కోట్లు ఇచ్చారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా. అదేమో కన్స్ట్రక్షన్కి, ఇది 2 జిల్లాల్లో రోడ్లు డ్రైనేజీ వేసుకోవడం కోసం. ఈ 1850 కోట్లతోటి 1 కోటి ఎస్ఎఫ్టీ బిల్డింగ్లు కట్టచ్చు. స్టేట్ గవర్నమెంట్కి ఏముందో మీరు ఆలోచించండి. ప్రత్యేక హోదా ఇస్తేనే ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలు 33 ప్లేస్లో ఉన్నాయని కూడా వాళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు. ఇప్పుడు బాలకృష్ణ వాళ్ళ బావగారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే నీతి ఆయోగ్ అప్పచెప్తే త్వరలో ఈ రాష్ట్రానికి ఇంత వస్తుందని నీతి ఆయోగ్ సెటిల్ చేస్తుందని చెప్తే మాకు ప్రత్యేక హోదా కావాలని అడగడంలో అర్థం ఏంటండి? మేము ఇంత చేస్తున్నాం డెవలప్మెంట్ అండి, వీళ్ళ రాజకీయాలు ఏంటండి? అసలు కాంగ్రెస్ వాడికి అర్హత ఏంటండి? వాడు పార్లమెంట్ లో ఇవేం పెట్టలేదు కదా, రాజ్యసభలో మా మూలంగా పెట్టారు కదా, మీరు అలా అడుగుతున్నారా? వాడికి ఏంటంటే అవినీతి పడు జైల్లో ఉండేవాడు స్పెక్టర్ మీద 1,00,000 కోట్లు తినేసిన వాడికి ఈ రాష్ట్రంలో డిపాజిట్లు పోతే 4 కాలమ్స్ ఐటమ్స్ ఇస్తారా మీరు? మేము అభివృద్ధి చేసామని చెప్తే మమ్మల్ని వెనక పెట్టి మిమ్మల్ని బాధ్యత ఉంటారా మీరు? పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కృపామణి భర్తను శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కేసులో ముద్దాయిలు ఎంతటి వారైనా పట్టుకుని తీరుతామని అన్నారు. వేల్పూర్ గ్రామంలో మరి కృపారాణి ఆత్మహత్య చేసుకున్న సంగతి చాలా కలిచివేసింది. భర్త చిన్న బాబు ఉన్నాడు, ఎన్ని ఇయర్స్ అండి? 3 years బాబు ఉన్నాడు. మరి ఆమె చావుకి తన కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లిదండ్రులు అంటే దైవంతో మాట్లాడి తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్నటువంటి బ్రదర్ వీళ్ళే కారణం అనేసి ఆమె సెల్ఫీ కూడా రికార్డ్ చేసి చనిపోవటం జరిగింది. చాలా కలిచివేసింది. మరి భర్తని పలకరించడానికి రావటం జరిగింది. గౌరవ సీఎం గారు కూడా దీని మీద
ఇమ్మీడియట్గా కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే దీన్ని వెనుకున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ ఆదేశించడం జరిగింది. ఎస్పీ గారు కూడా గత కొన్ని రోజులకు ఇక్కడే ఉండి క్లూస్ టీమ్స్ని అన్నీ కూడా అరేంజ్ చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. డెఫినెట్గా 2-3 రోజుల్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. పోలీసులు మాత్రం ఈ కేసుని వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే మేము ఈ కేసుని పూర్తిగా ఛేదించి నిందితులు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విశాఖ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్ వద్ద సిఆర్పీ జవాన్లపై తేనెటీగలు దాడి చేశాయి. వీరిని చికిత్స నిమిత్తం చింతపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మార్నింగ్ చింతపల్లి స్టేషన్ వచ్చి సిఆర్పిఎఫ్ జవాన్లు వచ్చారండి. కందిరీకి వచ్చాయని చెప్పి ప్రస్తుతం బాగానే ఉన్నారు. ట్రీట్మెంట్ ఇచ్చాం, ఫస్ట్ ఎయిడ్ ఇచ్చాం, బాగానే ఉన్నారు, అంతా స్టేబుల్గా ఉన్నారు. చిన్న వెంకన్న స్వామి ఆండాల్ అలివేలు మంగతాయరు అమ్మవార్ల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీవారి రథోత్సవం పురవీధుల్లో మంగళ వాయిద్యాలు, కోలాట భజనలతో వైభవంగా కొనసాగింది. భవన నిర్మాణ కార్మికులను మరియు అన్ని వర్గాల కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర నాయకులు మధు మాట్లాడుతూ కార్మికులకు పెన్షన్లు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అందరూ వస్తే ఆయన కిందకు వచ్చి మాడతని చెప్పారు. ఇది మనకి ప్రధానమైన సమస్యలు మీకు తెలుసు. ఈ ఇసుక ఉన్నాం, ఆ ఇసుక ఇచ్చేది ఎవరంటే జిల్లా పరిషత్ వాళ్ళు, ఆ డాక్టర్ సంఘం ఇచ్చే అందరూ అక్కడ ఉన్నారు కాబట్టి అదొక సమస్య. గారు మీ కోనవారం మన కమిషనర్ ఆఫీస్ లో నిద్రపోతున్న డీసీఆర్, కమిషనర్ ఆఫీస్ లో నిద్రపోతున్న డీసీఆర్, కమిషనర్ ఆఫీస్ లో నిద్రపోతున్న డీసీఆర్. కొత్త కార్డులు మంజూరు చేయడానికి ఇంతకాలమా? కొత్త కార్డులు మంజూరు చేయడానికి ఇంతకాలమా? డీసీఆర్, నిద్రపోతున్న డీసీఆర్, నిద్రపోతున్న డీసీఆర్, నిద్రపోతున్న డీసీఆర్. కొత్త కార్డులు ఇవ్వడానికి ఇంతకాలమా? కొత్త కార్డులు ఇవ్వడానికి ఇంతకాలమా? కార్మికుల పెన్షన్ సౌకర్యం వెంటనే, కార్మికుల పెన్షన్ సౌకర్యం వెంటనే,
మన కార్మికుల పెన్షన్ సౌకర్యం వెంటనే నెల్లూరు జిల్లాలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసత్య ఆరోపణలతో ఓ దినపత్రిక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఈరోజు ఒక దినపత్రికలో మంత్రిని కలవందే అంగుళం పని కూడా చేయలేరు సిఆర్డీలో యాక్చువల్గా ఒక కథనం రాశారు. నిజంగా ఇలాంటి కథనాలు రాసేటప్పుడు వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకొని రాయాలి. ఏదో ఒకటి ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రతిపక్ష పత్రిక ఏదో ఒకటి రాసేసి ఒక న్యూస్ సంచలనం చేయాలని ప్రజల్ని అడ్డదారులు పట్టించడం, మంత్రి గారిని కలవనిదే అంగుళం పని కూడా చేయలేమని, ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలో వర్క్ జరుగుతుంటే నన్ను ఏ కాంట్రాక్టర్ కానీ ఎవరిని ఇంతవరకు నేను కలవని చెప్పాలని చెప్తున్నాను. ఒక్కరిని కూడా. ఐ వాంట్ ఎ స్టాండర్డ్ వర్క్, స్టాండర్డ్ కాంట్రాక్టర్స్. కాబట్టి ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి ఏదో విధంగా డీఫ్రేమ్ చేయాలి మనుషులను అనుకుంటే అది వాళ్ళ పేపర్లో డీఫ్రేమ్ అయిపోతాయి. ఇలాంటి రాసేటప్పుడు నిజాలు తెలుసుకొని నిజాలు రాయమని ఆ సాక్షి పత్రిక మరోసారి చెప్తున్నాను. ఏదో క్రియేట్ చేయడం, వరచల్లటం. కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఎవరు ఎంత కష్టపడుతున్నారు, ఎవరు ఎంత నిజాయితీగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతం రాజవొమ్మంగి మండలంలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో అడ్డదిగల మండలం గొండోలులో వ్యవసాయ కూలీపై దాడి చేయగా కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామ ప్రజలు భయాందోళనలతో తక్షణమే సంబంధిత అధికారులు కుక్కల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం బొండవెల్లి సెంటర్ వద్ద సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ రాజధాని పేరుతో భూములను సింగపూర్, జపాన్ కంపెనీలకు దారాదత్తం చేస్తూ చంద్రబాబు రైతుల సమస్యలను విస్మరించారంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. వ్యతిరేకించాలి బలవంత భూసేకరణని, బలవంత భూసేకరణని, మళ్ళీ ఇవాళ శంకుస్థాపన అయిపోగానే దొంగ దెబ్బతీస్తా ఉంది. వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తా ఉన్నారు. ఏ రకంగా జారీ చేస్తారు? ఇది చట్ట విరుద్ధం. 2013 భూసేకరణ చట్ట ప్రకారం రైతుల 180 మంది ఆమోదం లేకుండా భూములు తీసుకోకూడదు. ఇవాళ ఉండవల్ల ఆమోదం ఉందా, పెరుమాకలో ఉందా, నిడమర్లో ఉందా, ఎక్కడుందని అడుగుతున్నాం. దాంతో పాటు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా భూములు తీసుకోకూడదు. ఇది చట్ట ప్రకారం. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూముల్ని దౌర్జన్యంగా చట్ట విరుద్ధంగా లాక్కుంటా ఉన్నారు. ఇవాళ ఎవరి కోసం ఈ భూములు తీసుకున్నారు? పేరు రాజధాని. రాజధాని మేము ఎవరు వ్యతిరేకం కాదు. ఉండవల్లి, పెనుమాకల్లో టూరిస్ట్ సిటీ పెడతామని చెప్పారు. టూరిస్ట్ సిటీ అంటే ఎవరికి? సింగపూర్ వాళ్ళకి, జపాన్ వాళ్ళకి క్లబ్బులు కట్టుకోవడానికి, పబ్బులు కట్టుకోవడానికి, హోటళ్లు కట్టడానికి, వాళ్ళు లాభాలు సంపాదించడానికి రైతులు త్యాగం చేసే భూములు ఇవ్వాలా? ఇదేనా మీరు చెప్పేది రాజధాని అంటే? రాజధానికి నిజంగా పరిపాలనా కార్యాలయాలు కట్టుకోవడానికి ఎవరు అడ్డుపట్ల, కానీ రాజధాని పేరు చెప్పి వ్యాపారం చేయడానికి మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. వివేకానంద వారధిపై భారీ వాహనాలు తిరగనివ్వం, వంతెనపై బైఠాయించిన 5 లంక గ్రామాల ప్రజలు. ప్రమాదభరితంగా గుమ్మళ్లతోటి శివారు మలుపు, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి.
కన్నుల పండుగగా చిన్న వెంకన్న రథోత్సవం పురవీధుల్లో ఊరేగిన స్వామి అమ్మవార్లు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.